పెద్దపల్లి రామగుండం రైల్వే స్టేషన్ల మధ్య రాఘవాపూర్ వద్ద గూడ్స్ రైలు పట్టాలు తప్పడంతో దెబ్బతిన్న మార్గాన్ని పునరుద్దరించే పనులను అధికారులు చేపట్టారు. బళ్లారి నుంచి ఉత్తరప్రదేశ్లోని ఘజియాబాద్ వైపు ఐరన్ కాయిల్స్ 44 వ్యాగన్లతో వెళ్తున్న గూడ్స్ నుంచి 11 వ్యాగన్లు బోల్తా పడడంతో చెన్నై దిల్లీ, సికింద్రాబాద్ దిల్లీ మార్గంలో రైళ్లకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. ఇంజన్ వైపు ఉన్న వ్యాగన్లు, ఘాటు వైపు ఉన్న వ్యాగన్లు సురక్షితంగా ఉండగా మధ్యలోని 11 వ్యాగన్లు ఇరువైపులా ఉన్న అప్డౌన్ మధ్య ఉన్న మార్గాలపై బోల్తా పడడంతో రైలు మార్గం పూర్తిగా దెబ్బతింది. గూడ్స్ రైలు పునరుద్దరణ పనులు యుద్ద ప్రాతిపదికన కొనసాగుతున్నాయి. రైల్వే సిబ్బంది ట్రాక్పై బోల్తా పడిన గూడ్స్ డబ్బాలను, విరిగిపడ్డ సిగ్నల్స్ పట్టాలను భారీ క్రేన్లు, జేసీబీలతో తొలగిస్తున్నారు. వందలాది మంది సిబ్బందితో తెగిపడ్డ విద్యుత్ తీగలను పునరుద్దరిస్తున్నారు. కొత్త పట్టాలను ఘటనా స్థలానికి తెప్పించి శరవేగంగా పట్టాలను అమర్చుతున్నారు. రైల్వే జీఎం అరుణ్ కుమార్ జైన్ ఘటనా స్థలం నుండి దగ్గరుండి పనులు చేయిస్తున్నారు. రైల్వే ట్రాక్ పునరుద్దరణకు సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి అలీముద్దీన్ ప్రత్యక్ష ప్రసారం ద్వారా అందిస్తారు. రైట్ నయోమి, మనం ఇప్పుడు సంఘటనా స్థలంలో ఉన్నాము. రాత్రి 2:30 ప్రాంతం నుంచే పునరుద్ధరణ పనులకు శ్రీకారం చుట్టారని చెప్పొచ్చు. దాదాపు 10:30 ఆ ప్రాంతంలో రైలు పడవడంతోనే అధికారులు దీనికి సంబంధించిన సమాచారం తీసుకొని పెద్ద ఎత్తున సికింద్రాబాద్ నుంచి ఇటు బల్లార్షా నుంచి పెద్ద ఎత్తున చేరుకున్నారు. అయితే ప్రధానంగా ఈ 3 రైళ్లు మార్గాలు కూడా ట్రంక్ లైన్గా భావిస్తారు. ఇటు హాజీపేట నుంచి బల్లార్షా వెళ్లే రైళ్లు ఇటు దక్షిణ ఉత్తర భారతదేశానికి మధ్య వారధిగా ఉంటాయి. అయితే ఈ ట్రంక్ లైన్లో చాలా పెద్ద ఎత్తున ప్యాసింజర్ రైళ్లతో పాటు గూడ్స్ రైళ్లు వెడుతున్నాయి. ప్రధానంగా ఇది బళ్ళారి నుంచి ఘజియాబాద్ వెళ్తుంది. ఈ కాయిల్కు సంబంధించిన ఈ గూడ్స్ వ్యాగన్ దాదాపు 44 వ్యాగన్లు ఉన్నాయి. అయితే ప్రధానంగా ముందు వెనుక భాగంలో ఏం జరగలేదు, కానీ మధ్యలో మాత్రం పట్టా విరగడం వలన లేకపోతే ఓవర్లోడ్ వలన తెలియదు, కానీ మొత్తం మీద పట్టా విరిగిపోవడంతో 11 వ్యాగన్లు పడిపోయాయి. దీంతో ఈ 3 ట్రాక్లు కూడా దెబ్బతిన్నాయి. రాత్రి నుంచే కూడా ఈ ట్రాక్లలో రవాణా నిలిపేశారు. ప్రధానంగా ఇటు పెద్దపల్లి వైపు అటు రామగుండం వైపు పెద్ద ఎత్తున ట్రైన్లు నిలిచిపోయాయి. అంతేకాకుండా రాత్రికి చాలా ట్రైన్లను రద్దు చేస్తున్నట్టు ప్రకటించారు. చాలా ట్రైన్లు కూడా ఇటు డీరైల్ చేస్తున్నట్టు అలాగే రీషెడ్యూల్ చేస్తున్నట్టు ప్రకటించారు. అయితే దాదాపు 500 వరకు కార్మికులు ఇక్కడికి చేరుకున్నారు. ఒకవైపు విద్యుదీకరణ, మరోవైపు ట్రాక్ మరమ్మతులు, మరోవైపు ఈ కొత్త ట్రాక్ ఏర్పాటుకు సంబంధించి పనులు జరుగుతున్నాయి. దక్షిణ మధ్య రైల్వే జీఎం కూడా ఇక్కడికి రాత్రే 2:30 ప్రాంతంలో చేరుకున్నారు. ఎప్పటికప్పుడు ఎలాంటి చర్యలు తీసుకోవాలన్న అంశంపై పనులు కొనసాగుతున్నాయి. అయితే ఈ ఎక్కడైతే స్పాట్ ఉందో అక్కడికి రైలు మార్గం తప్ప రోడ్డు మార్గం లేదు. అందువల్ల తాత్కాలికంగా రోడ్డును వేసి అక్కడి నుంచి పెద్ద ఎత్తున క్రేన్లను రప్పించారు. దాదాపు 160 టన్నుల సామర్థ్యం గల క్రేన్ కూడా రప్పించారు. అలాగే 120 టన్నుల సామర్థ్యం గల క్రేన్లను కూడా రప్పించారు. వాస్తవానికి 120 టన్నుల ఇంజన్ బరువు ఉంటుంది. అలాగే వ్యాగన్లో మాత్రం 35 టన్నుల బరువు ఉంటుంది. అంతకు మించిన బరువును మోసే క్రేన్లను రప్పించారు. మనం చూడవచ్చు చాలా పెద్ద ఎత్తున పనులు కొనసాగుతున్నాయి. డ్రోన్ విజువల్తో చూస్తే మనకు ఎక్కడ ప్రమాదం ఎలా జరిగిందనేది మనం తెలుసుకోవచ్చు. ప్రధానంగా ఈ మధ్యలో 3 ట్రాక్లు కూడా దెబ్బతిన్నాయి. అయితే సాయంత్రానికి కనీసం ఒక అప్ లైన్ పునరుద్ధరించాలని అధికారులు భావిస్తున్నట్టు సమాచారం. చాలా పెద్ద ఎత్తున సాంకేతిక పరిజ్ఞానంతో తాత్కాలికంగా జనరేటర్లు ఏర్పాటు చేసి అలాగే కమ్యూనికేషన్ వ్యవస్థ ఏర్పాటు చేసి ఎప్పటికప్పుడు అబ్జర్వ్ చేస్తూ పనులు చేపడుతున్నారు. దాదాపు 100 మంది ఎవరి పనులు వాళ్ళు చేసుకుంటున్నారు. అలాగే పోలీసులు కూడా ఎవరిని రానియకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నారు. మనం చూడొచ్చు వ్యాగన్లలో నుంచి పడిపోయిన కాయిల్స్ ఇప్పుడు క్రేన్ల ద్వారా పక్కకు తొలగిస్తున్నారు. అయితే ఈ ఓవర్లోడ్ వల్ల ఈ పట్టా విరిగిందా లేకపోతే మెయింటెనెన్స్లో ఉన్న ప్రాబ్లమా అనేది ఇంకా తేలలేదు. అయితే అధికారులు ఒకవైపు ఎలా జరిగిందనేది పూర్తి స్థాయిలో రికార్డింగ్ చేశారు రాత్రే. అంటే ఎక్కడెక్కడ ఈ బోగీలు పడిపోయాయి, ఈ వ్యాగన్లు పడిపోయాయి, ట్రాక్ ఎక్కడ దెబ్బతిన్నది, విద్యుదీకరణ ఎక్కడ దెబ్బతిన్నది అనే అంశం మాత్రం రాత్రి పూర్తి స్థాయిలో రికార్డ్ చేశారు. దాన్ని ఒకవైపు విశ్లేషిస్తూనే మరోవైపు పునరుద్ధరణ సాగుతోంది. ప్రధానంగా 31 రైళ్లను ఇటు రద్దు చేశారని చెప్పొచ్చు. అలాగే చాలా వరకు రైళ్లు ఇటు ఉదయం బయలుదేరే రైళ్లన్నీ నిలిపేశారు. ఉన్నతాధికారులు మొత్తం పూర్తి స్థాయిలో ఇక్కడే మకాం వేసి ఎప్పటికప్పుడు చర్యలు తీసుకుంటున్నారని చెప్పొచ్చు. పెద్ద ఎత్తున క్రేన్లు పనిచేస్తున్నాయి. అలా వ్యాగన్లు తొలగించడము, ట్రాక్ తొలగించడము, కొత్త పట్టాలు వేయడము తదితర పనులు చేస్తున్నారు. అధికారులు మాత్రం సాయంత్రానికి ఒక ట్రాకు పునరుద్ధరించే అవకాశం ఉంది. అదే స్థాయిలో పనిచేస్తున్నట్టు చెప్తున్నారు. మరోవైపు ఎంపీ గడ్డం వంశీ కూడా ఇక్కడికి వచ్చి పరిస్థితిని సమీక్షించారు. అయితే ప్యాసింజర్ రైలు కాపాడడంతో పెద్ద ప్రాణ నష్టం ఏం జరగలేదు. అటు గార్డు కానీ అటు ఇంజన్ డ్రైవర్ కానీ సురక్షితంగా ఉన్నారు. కేవలం
ట్రాక్ మాత్రమే దెబ్బతినైతే అయితే నష్టం మాత్రం భారీగా జరగవచ్చు. ఎందుకంటే దాదాపు అన్ని రైళ్లను రద్దు చేశారు ఇటువైపు వెళ్ళేటి. అలాగే ట్రాక్ మరమ్మతులు కూడా చేయాల్సి ఉంటుంది. ఒకవైపు విద్యుదీకరణ జరుగుతుంది. ఎందుకంటే రాత్రి ఈ వ్యాగన్లు పడిపోవడంతోనే ట్రిప్ అయిపోయింది కాబట్టి చాలా ఎలాంటి ప్రాణ నష్టం జరగలేదని చెప్పొచ్చు. ప్రధానంగా ఇప్పుడైతే తాత్కాలికంగా జనరేటర్లు ఏర్పాటు చేసి పనులు చేపడుతున్నారు. మరోవైపు కమ్యూనికేషన్ వ్యవస్థ కూడా ఎప్పటికప్పుడు డ్రోన్ల ద్వారా సమీక్షిస్తూ ఎలాంటి పనులు చేయాలన్న చర్యలు తీసుకుంటున్నారు. అయితే ఎవరు కూడా బయటి వాళ్ళు ఎవరు రానియట్లేదు. ప్రధానంగా చూసుకుంటే పనులు మాత్రం పూర్తిగా యుద్ధ ప్రాతిపదికన సాగుతున్నాయని చెప్పొచ్చు. ప్రధానంగా సాయంత్రానికి ఒక కొలిక్కు వచ్చే అవకాశం ఉందని చెప్తున్నారు. మొత్తం మీద చూసుకుంటే మాత్రం ప్రాణ నష్టం ఏం జరగకపోయినప్పటికీ ఆర్థిక భారం మాత్రం బాగానే ఉంటుందని అభిప్రాయపడుతున్నారు. అయితే దక్షిణ మధ్య రైల్వేకి సంబంధించిన క్రేన్లతో పాటు బయటి నుంచి కూడా ప్రైవేటు క్రేన్లను కూడా తెప్పించి ఈ వ్యర్థాలను తొలగించడము, కొత్త ట్రాక్ వేయడము, విద్యుదీకరణ చేయడం లాంటి పనులు చేస్తున్నారు. ఎవరికి వారు తమ పనులు కొనసాగిస్తున్నారు. దాదాపు వివిధ బృందాలుగా ఏర్పడి విద్యుదీకరణ, ట్రాక్ మరమ్మతులు, వ్యర్థాల తొలగింపు, అటు వీళ్ళకు భోజన సదుపాయాలు తదితర ఏర్పాట్లు చేస్తున్నారు. అలాగే ఇటువైపు ఏ రైళ్లు రాకపోయినప్పటికీ గతంలో ఇటువైపు వెళ్లాల్సిన మరలించారు. అందులో ఉన్న ప్యాసింజర్లకు ఎలాంటి ఇబ్బంది కలగకూడదు, వాటికి నీరు, భోజనం తదితర సామగ్రి అమర్చాలని చెప్పేసి ఆయా కలెక్టర్లకు ఉన్నతాధికారుల ఆదేశాలు జారీ చేశారు. దీంతో ఈ పనులు మాత్రం యుద్ధ ప్రాతిపదికన సాగుతున్నాయని చెప్పొచ్చు. ఈ ట్రంక్ లైన్ కాబట్టి విద్యుదీకరణ తొలుత అప్వైపు పూర్తయ్యే అవకాశం ఉందని చెప్పి ఒక అధికారి చెప్పారు. అయితే సాయంత్రానికి మరింత పనులు మరింత వేగం అందుకునే అవకాశం ఉంది. ఇది ఇక్కడ తాజా పరిస్థితి. కెమెరా తిరుపతితో అలీముద్దీన్, ఈటీవీ న్యూస్.